ఇప్పుడు మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా గురించి తెలుసుకుందాం. ఈ పాలసీ యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇండియాలోనే హయ్యెస్ట్ పీపుల్ తీసుకున్న పాలసీ ఏంటి అంటే ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా అండి. దాదాపు 80% పీపుల్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా తీసుకున్నారండి. హయ్యెస్ట్ సేల్స్ ఇన్ ఇండియా ఏ పాలసీ అంటే అది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా అండి. ఇందులో ఉన్న అద్భుతమైన బెనిఫిట్స్, ప్రత్యేకతలు మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సింగిల్ ప్రొటెక్షన్ వైటర్ కవరేజ్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. మనం ఒకే పాలసీలో కుటుంబం మొత్తానికి కూడా పాలసీ తీసుకోవచ్చండి. ఏ రకంగా అంటే అది ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కస్టమర్ పాలసీ తీసుకున్నాడు. పాలసీ తీసుకున్న తర్వాత అతనికి వాళ్ళ వైఫ్కి 3 పిల్లలకి తీసుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న తీసుకోవచ్చు, వాళ్ళ అత్తమామకు కూడా తీసుకోవచ్చు అండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి. అదేవిధంగా ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో రెండవ బెనిఫిట్ ఏంటి అంటే రీఛార్జ్ బెనిఫిట్ అండి. ఎగ్జాంపుల్ ఆయన 5 లక్షల పాలసీ తీసుకున్నాడు. రీఛార్జ్ బెనిఫిట్ ఎంత ఉంటుంది అంటే 1,50,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి. అంటే అతని కవరేజ్ ఎంత అవుతుంది అంటే 1 ఇయర్ లోపల 6.5 లక్షల వరకు కవరేజ్ చేసుకోవచ్చు 5 లక్షల పాలసీలో. ఇది ఒకటి ఎక్స్ట్రా. మూడవది వచ్చేసి రీస్టోరేషన్ బెనిఫిట్ అండి. ఈ ఆటో రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో అద్భుతం అండి. ఏ రకంగా అంటే ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నాను అనుకుందాం. నేను 1 వీక్కే నాకు యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఎక్స్ అనే కస్టమర్కి యాక్సిడెంట్ అయింది. తర్వాత బిల్లు 6 లక్షలు అయింది అనుకుందాం. 6 లక్షలు ఇచ్చేస్తుంది. కానీ తను తీసుకున్న పాలసీ 5 లక్షలు. రీఛార్జ్ బెనిఫిట్ 1,50,000 ప్లస్ ఇది 5 లక్షలు కాబట్టి 6 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 1 మంత్ తర్వాత కస్టమర్కి ఎక్స్ అనే కస్టమర్ కాకుండా వాళ్ళ మిస్సెస్కి ఫీవర్ వచ్చిందనుకోండి, అక్కడ కూడా మళ్ళీ ఒక 5 లక్షల వరకు కవరేజ్ చేస్తాము. అట్లా 3 టైమ్స్ చేస్తామండి. దీని గురించి మనం తర్వాత డెప్త్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి మనం పాలసీ తీసుకోవడానికి ఫ్యామిలీ తీసుకోవచ్చు అనేది మనం మొదటగా తెలుసుకుందాం. అదేవిధంగా సమ్ ఇన్సూర్డ్ ఎంత తీసుకోవచ్చు అంటే 3 లక్షల నుంచి మ్యాక్సిమం సమ్ ఇన్సూర్డ్ 25 లక్షల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంట్రీ ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఇందులో డిపెండెంట్ చైల్డ్ అంటే 16 డేస్ నుంచి 25 ఇయర్స్ వరకు డిపెండెంట్ చైల్డ్ అంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు 3 లక్షల పాలసీకి 4 లక్షల పాలసీకి అయితే షేర్డ్ అకామిడేషన్ రూము ఇస్తారండి. అదేవిధంగా 5 లక్షలు ఆ పైన అయితే సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీకు తెలుసు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కనీసం 24 గంటలు అడ్మిట్ అయి ఉండాలి. ఒకవేళ డే కేర్ ప్రొసీజర్ అయితే అన్నీ కూడా అప్లికేబుల్. అదేవిధంగా ఇన్ హాస్పిటలైజేషన్ రూమ్ రెంట్ సింగిల్ ప్రైవేట్ రూమ్ అనేది 5 లక్షల పైన ఇస్తామని చెప్పాం కదా. ఇక్కడ రూమ్ రెంట్ను పే చేసుకునే ప్రపోర్షనేట్గా బిల్స్ అనేది పే చేయడం జరుగుతుందండి. దయచేసి కస్టమర్లు ఇది గ్రహించగలరు. సర్జన్ కాస్ట్ వచ్చేసి కన్సల్టెంట్ ఫీజు ఇస్తాము, ఆపరేషన్ ఇస్తాము, బ్లడ్ ఇస్తాము, ఆక్సిజన్కి ఇస్తాము, అదేవిధంగా డయాగ్నోస్టిక్స్ ఇస్తాము, ఎక్స్రేకి ఇస్తాము, కీమోథెరపీకి ఇస్తాం, మెడిసిన్కి ఇస్తాం, డయాలసిస్కి, వీటన్నిటికి కూడా కవరేజ్ చేయబడుతుంది. ఇక్కడ మీరు మరొక ముఖ్య గమనిక కూడా చెప్తున్నామండి. ఎంఓయూ ప్రకారం కంపెనీ హాస్పిటల్కి అనేది పే చేస్తుందండి. కస్టమర్ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే కస్టమర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండేయండి. అదేవిధంగా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలేషన్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ప్రీ హాస్పిటలేషన్ అంటే మనం అడ్మిట్ కాకముందు మనకు ఏవైతే మెడిసిన్, కన్సల్టెంటు, డయాగ్నోస్టిక్ రిలేటెడ్ ఛార్జెస్ ఉంటాయో అవి కూడా బిఫోర్ 60 డేస్ ఇస్తాము. అదేవిధంగా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పోస్ట్ హాస్పిటలేషన్ ఎక్స్పెన్సెస్ అంటారండి. ఇవి 90 డేస్ వరకు ఇవి కూడా కవర్ చేయబడతాయి. అదేవిధంగా క్యుములేటివ్ బోనస్ ఇస్తారా సార్ ఇక్కడ అంటే ఇక్కడ కూడా మినిమం ఫస్ట్ ఇయర్లో అయితే 25% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ నుంచి 10% యావరేజ్గా 100% అయ్యే వరకు ఇస్తాం. అంటే ఎగ్జాంపుల్ నేను 3 లక్షల కనుక పాలసీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 25% రావడం జరుగుతుంది. అంటే 75,000 వరకు
నో క్లైమ్ బోనస్ అనేది ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా మ్యాక్సిమం ఎంతవరకు ఇస్తాము అంటే 100% అయ్యే వరకు. ఫస్ట్ ఇయర్ 25%, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ నుంచి 10% బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. 10% ఇస్తాం అంటే ఇది మ్యాక్సిమం 100% అయ్యే వరకు ఇస్తాం. 5 లక్షల పాలసీ 10 లక్షల వరకు అయ్యే వరకు ఇస్తాము. ఇది గుర్తుపెట్టుకుంటుంది. అదేవిధంగా ఈ పాలసీలో కనుక ఇంకా డెప్త్గా మనం వెళ్ళినట్లయితే మన బెనిఫిట్స్ కూడా క్లియర్గా ఇద్దాం. అదేవిధంగా కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్ మనము కండిషన్స్ కనుక తీసుకున్నట్లయితే రేపటి నుండి యాక్సిడెంటల్గా పనిచేస్తుంది. మీకు కండిషన్స్ ఇందాక చూసాము. అదేవిధంగా మీకు డౌట్ ఉన్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, అదేవిధంగా కాంప్రహెన్సివ్ పాలసీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో కండిషన్స్ ఇందులోకి కొంచెం తేడా ఉంటుంది. దయచేసి మీకు కింద డిస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది, అది కూడా ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కండిషన్స్ విషయానికి వస్తే ఈరోజు పాలసీ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్ రేపటి నుండి యాక్సిడెంటల్గా పనిచేస్తుంది. యాక్సిడెంటల్ అంటే మీకు యాక్సిడెంటల్కి సంబంధించిన కండిషన్స్ మీకు తెలుసు అనుకుంటా. ఫిజికల్గా నా బాడీని టచ్ అయితే యాక్సిడెంట్ అంటారు. రోడ్ యాక్సిడెంట్ కానీ, బైక్ కానీ, కారు కానీ, పాము గర్చిన, తేలు గర్చిన, కుక్క గర్చిన, ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ కిందకి వస్తుంది. యాక్సిడెంటల్గా ఎంత పెద్ద సర్జరీ కానీ ఇస్తాము. 31 డేస్ తర్వాత వైరల్ ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కామన్ కండిషన్ 24 గంటలు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాలి. రైట్. అదేవిధంగా అపెండిక్స్ సర్జరీ కూడా ఇస్తామండి. వాతావరణంలో మార్పులను బట్టి కూడా 31 డేస్ తర్వాత ఇస్తాం. ఎగ్జాంపుల్ డెంగ్యూ, మలేరియా, కలరా, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, రేపు పొద్దున కొత్త జబ్బు మటన్ గున్యా వచ్చినా కూడా ఇస్తామండి. ఎందుకంటే కరోనాకి ఇచ్చినాం కదా, స్వైన్ ఫ్లూకి ఇచ్చినాం కదా, అదే రకంగా కూడా ఇక్కడ కూడా మనం కవరేజ్ చేస్తామండి. రైట్. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రేపటి నుండి యాక్సిడెంటల్, 31 డేస్ తర్వాత వైరల్ ఫీవర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 3వ కిస్సు కట్టిన తర్వాత దీర్ఘకాలిక వ్యాధులకు మరియు సర్జరీలకు ఇవ్వబడును. అంటే ఎగ్జాంపుల్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఒక్కసారి వస్తే మనకు లైఫ్ టైం ఉండే వాటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. వాటికి సంబంధించింది ఏదైనా కూడా 25వ నెల నుండి ఇస్తాము, అంటే 3వ కిస్సు కట్టిన తర్వాత. అదేవిధంగా 3rd ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత సర్జరీలకు కూడా అన్నాం కదా. ఏంటి అంటే కన్ను, ముక్కు, చెవి ఎక్సెప్ట్ డెంటల్ అండి, గొంతు. అదేవిధంగా హార్ట్ సర్జరీ కానీ, ఊపిరితిత్తులు కానీ, కొంచెం కిందికి వస్తే లేడీస్కి అయితే గర్భసించి ఆపరేషన్స్ కానీ, గడ్డలైనా కొంచెం కిందికి వస్తే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కొంచెం కిందికి వస్తే కిడ్నీ స్టోన్స్ కానీ, ఇంకొంచెం కిందికి వస్తే హెర్నియా, అదేవిధంగా కిందికి వస్తే మోకాళ్ళ ఆపరేషన్స్, కిందికి వస్తే వెరీ గుడ్ టాప్ టు బాటమ్ చెప్పడం జరిగిందండి. నేను బ్యాగ్ చెప్పలేదు, బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనము కండిషన్స్ కనుక తీసుకున్నట్లయితే మొదటి 3 సంవత్సరాలు ఇవనుకున్నాం. మరి ఆల్రెడీ నాకు పాత జబ్బులు ఉన్నట్లయితే అక్కడ మనకు 5వ కిస్సు కట్టిన తర్వాత పాత జబ్బు కూడా మనం కవర్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ నాకు బీపీ కానీ, షుగర్ కానీ ఉంది, దానికి ఎప్పుడు వస్తుందంటే 5వ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్. 4వ కండిషన్ వచ్చేసి 5th పేడ్, 5వ కిస్సు కట్టిన తర్వాత అంటే బ్రాకెట్లో 49వ నెల నుండి పాత జబ్బులకు కూడా కవర్ చేస్తాం. ఎగ్జాంపుల్ నాకు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉన్నట్లయితే మనము దానికి సంబంధించింది 49వ నుండి కవర్ చేయబడుతుంది ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో. రైట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ 5వ కండిషన్ ఏంటంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఏదన్నా జబ్బు ఉన్నట్లయితే ట్యాబ్లెట్ కానీ, మెడిసిన్ కనుక తీసుకున్నట్లయితే, సర్జరీ అయినట్లయితే 100% మనకు చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ మనము 100% జెన్యూన్గా ఉన్నట్లయితే మన క్లెయిమ్ 100% జెన్యూన్గా వస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా కంపెనీ నుండి ఉండవు ఫ్రెండ్స్. దయచేసి ఈ 5 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పండంటి సంసారానికి పంచసూత్రాలాగా ఈ 5 కండిషన్స్ మనకు గుర్తుంచుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు రావు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో. రైట్. ఇక్కడ మనము లిమిట్స్, సబ్ లిమిట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాట్రాక్ట్ సర్జరీ కనుక తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. 3 లక్షల సమ్మిన్షూర్డ్కి అయితే మీకు లిమిట్ ఎంత ఉంటుందంటే ఒక కన్నుకైతే 25,000 రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా 2 కళ్ళకైతే 1 ఇయర్ లోపల మనకి 35,000 వరకు ఇస్తామండి. రైట్ ఫ్రెండ్స్. అదేవిధంగా 4 లక్షలకైతే 30,000 రూపాయలు, 1 ఇయర్ పీరియడ్ లోపల 45,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు 2 కళ్ళకు. అదేవిధంగా 5 లక్షలకైతే 40,000 రూపాయలు,
అదేవిధంగా అదే 5 లక్షలకి 60,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 10 లక్షలు ఆ పైన అయితే 50,000 ఒక కన్నుకి ఇస్తామండి లిమిట్ పర్ ఐ. అదేవిధంగా మ్యాక్సిమం ఒక సంవత్సరంలో ఎంత ఇస్తాము అంటే 75,000 వరకు ఇస్తామండి. ఇక్కడ క్యాట్రాక్ట్కు ఈ లిమిట్ అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనము ఎగ్జాంపుల్ నేను షేర్డ్ అకామిడేషన్లో ఉన్నాను అనుకోండి, 3 lakhs నుంచి 15 లక్షల వరకు నేను సింగిల్ స్టాండర్డ్ రూమ్ ఇచ్చినా కూడా నేను షేర్డ్ అకామిడేషన్లో కనుక ఉన్నట్లయితే 800 రూపీస్ నాకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా 20 లక్షలకు 25 లక్షలకైతే 1000 రూపీస్ పర్ డే చొప్పున మనకు రివర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మనకు సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్లో ఉన్నా కూడా మనము అందులో కాకుండా షేర్డ్ అకామిడేషన్లో ఉన్నందుకు మనకు ఇది రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది అంబులెన్స్ ఛార్జెస్ ఇది మనకు లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఎంత అంటే పర్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు 750 నుంచి 1,500 వరకు లిమిట్ ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి చూసుకోండి. ఎయిర్ అంబులెన్స్, ఎమర్జెన్సీ హెలికాప్టర్ కానీ ఏరోప్లేన్ సర్వీసెస్ కానీ ఉన్నప్పుడైతే మనకు 5 లక్షలు ఆ పైన అయినప్పుడు మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఇది కూడా ఒక్కసారి 10% ఆఫ్ సమ్ ఇన్ష్యూర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైట్. ఎగ్జాంపుల్ 5 లక్షలు అయితే 50,000 రూపాయలు ఇస్తాం, 10 లక్షలు అయితే 1,00,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కండిషన్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇందులో. అదేవిధంగా హాస్పిటలైజేషన్ అయినప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది మనకి. నెట్వర్క్ హాస్పిటల్లో కానీ అగ్రి నెట్వర్క్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా రీఎంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మనం నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి రీఎంబర్స్మెంట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనము క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాలో ఈ రకమైన బెనిఫిట్స్ కండిషన్స్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనము సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డొమిసిలరీ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. డొమిసిలరీ అంటే సింపుల్ అండి, మనం ఇంట్లో కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ గారు మన దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తారండి, ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు హాస్పిటల్లో బెడ్స్ ఫుల్ అయినప్పుడు డాక్టర్ గారే మన దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తారండి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం హాస్పిటలైజేషన్ కూడా మనం డొమిసిలరీ హాస్పిటలైజేషన్ అంటారండి. మనం క్లెయిమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం 3 days అనేది ట్రీట్మెంట్ అనేది జరగాలండి. ఆయుష్ ట్రీట్మెంట్ మీ అందరికీ తెలుసు. ఆయుష్ ట్రీట్మెంట్ గురించి ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, ఓకే, యోగా, న్యాచురోపతి సిస్టమ్స్ వీటి ద్వారా మనకు చేసినట్లయితే ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే మనకు క్లెయిమ్ అమౌంట్ చేసుకోవచ్చండి. 3 లక్షలకు 4 లక్షలకు అయితే 10,000 వరకు ఇస్తాము. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు అయితే 15,000 వరకు ఇస్తాము. 20 లక్షలకు మరి 25 లక్షలకు 20,000 వరకు ఇస్తామండి. ఇక్కడ న్యూ బార్న్ బేబీ కవరేజ్ అనేది ఎగ్జాంపుల్ బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత ఆల్రెడీ నాకు పాలసీ ఉన్నట్లయితే 16వ రోజు అనేది యాడ్ చేసుకున్న తర్వాత 16వ రోజు నుంచి వెళ్ళి మనము క్లెయిమ్ అమౌంట్ అనేది చేసుకోవచ్చండి. పాపకు కానీ బాబుకి కానీ ఏమైనా అయినట్లయితే ఎగ్జాంపుల్ ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ కానీ దీనికి ఎలాంటి ఛార్జ్ చేయకుండా మనము వాళ్ళ పీరియడ్ 12 months పీరియడ్లో మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ రైట్నా. ఇదొకటి ఫ్రీగా మనము యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ రైట్. ఇంటిమేషన్ అయితే మనకు ఒకవేళ మనకు ఉందనుకోండి, పాలసీ తీసుకునే ముందు కానీ రెన్యువల్ అప్పుడు కానీ చాలామంది మిస్ చేస్తారండి. కంపల్సరీ ఇంటిమేషన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. 60 days లోపల ఇంటిమేషన్ అనేది కంపెనీకి చేయాలి. మెయిల్ ద్వారా కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఆర్గాన్ డోనర్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని ఇస్తామండి. ఎంతవరకు ఇస్తాము అంటే ఎగ్జాంపుల్ నాకు పాలసీ ఉంది, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, నాకు అన్నోన్ పర్సన్ వచ్చేసి ఆర్గాన్ డోనర్ చేస్తున్నప్పుడు అతనికి కూడా సమ్ ఇన్ష్యూర్డ్లో 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 1 lakh వరకు ఇస్తామండి. విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువ ఉంటే అది పే చేస్తామండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం ఆల్రెడీ రీఛార్జ్ బెనిఫిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. 3 లక్షల పాలసీకి అయితే 75,000 వరకు ఇస్తాం. 4 లక్షల వరకు అయితే 1,00,000 రూపాయల వరకు, 5 లక్షలకి అయితే 1,50,000, ఆ పైన కూడా 1,50,000. ఎగ్జాంపుల్ నేను 10 లక్షల పాలసీ తీసుకుంటే నా పాలసీ సమ్ ఇన్ష్యూర్డ్ 10 లక్షల వరకు వాడుకోవచ్చు. ఎక్స్ట్రా 1,50,000 వరకు సమ్ ఇన్ష్యూర్డ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నో క్లెయిమ్ బోనస్ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇందాక. అదేవిధంగా నో క్లెయిమ్ బోనస్ కూడా
సమ్ ఇన్సూర్డ్లో ఫస్ట్ ఇయర్ 25% క్లెయిమ్ కాకపోతే తర్వాత ఇయర్ 10% నుంచి వెళ్ళి 100% అయ్యే వరకు ఇస్తాము. అదేవిధంగా మనము ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అండి, చాలా ఇంపార్టెంట్. హెల్త్ చెకప్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఏమనుకుంటారంటే హెల్త్ చెకప్ అనగానే టోటల్ బాడీ చేయించుకుంటా అనుకుంటారు. చాలా మిస్టేక్ అండి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 3 లక్షల పాలసీకి అయితే హ్యావ్ ఏ హెల్త్ చెకప్ 750 రూపీస్ వరకు 750 రూపాయల వరకు వేసుకోవచ్చు. 4 లక్షలు అయితే 1000 రూపాయలు, 5 లక్షలు అయితే 1500 వరకు, 10 లక్షలు అయితే 2000, 15 లక్షలు అయితే 2500, 20 లక్షలు అయితే 3000, 25 లక్షలు అయితే 3500 వరకు హెల్త్ చెకప్. ఎగ్జాంపుల్ హెల్త్ చెకప్ నేను ఒక 25 లక్షలు తీసుకున్నా, 25 లక్షలు 3500 వరకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు వేయించుకోవచ్చు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈసీజీ, 2D ఈకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంకొక అమేజింగ్ బెనిఫిట్ ఉంది. సెకండ్ మెడికల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అతను ఏమన్నాడంటే ఇమీడియట్గా మీకు హార్ట్ సర్జరీ చేయాలి అన్నారు. నాకు ఏం డౌట్ వస్తుంది, నేను సెకండ్ ఒపీనియన్ మన స్టార్ వాళ్ళని కనుక్కొని తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ ఏమన్నా ఉంటుందా అంటే బిఫోర్ 50 ఇయర్స్ వరకు హెల్త్ చెకప్ అనేది లేకుండా మనం పాలసీ తీసుకుంటాం. మెడికల్ స్క్రీనింగ్ లేకుండా, హెల్త్ చెకప్ లేకుండా పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే 3 లక్షల 4 లక్షల పాలసీ తీసుకున్నట్లయితే 100% హెల్త్ చెకప్ ఉంటుంది. అదేవిధంగా 5 లక్షల పాలసీ అండ్ ఎబో వాళ్ళకైతే 5 లక్షల సంబంధించి దాటినట్లయితే వితౌట్ హెల్త్ చెకప్ మనం పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొకటి కోపేమెంట్ ఏమైనా ఉందా అంటే సార్ 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి 20% కోపేమెంట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను 59 సంవత్సరాలు తీసుకున్నా, నాకేమన్నా కోపేమెంట్ ఉంటుందా అంటే ఏముండదు ఫ్రెండ్స్. రైట్, 60 ఏళ్ళలో ఎంట్రీ ఏజ్లో ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి మాత్రమే కోపేమెంట్ అనేది ఉంటుంది. రైట్, పాలసీ ఎక్స్క్లూషన్స్ మీరు కండిషన్స్ ఇందాక చెప్పాను, అవి ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్. మళ్ళొకసారి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెయిటింగ్ పీరియడ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీకు ఉంటుంది ఫ్రెండ్స్. సెక్షన్ 80D ప్రకారం ఇక్కడ మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మన పేరెంట్స్ కనుక తీసుకున్నట్లయితే 50,000 వరకు, సెల్ఫ్ కనుక తీసుకున్నట్లయితే 25,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు క్లెయిమ్ ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. క్యాష్లెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా రియంబర్స్మెంట్ అయితే కూడా మేము మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి. క్లెయిమ్ సంబంధించింది కూడా మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతామండి. అది కూడా చూసుకొని మీరు క్లెయిమ్కి సంబంధించిన ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా అనేది సింపుల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా దగ్గరలో అందుబాటులో ఉంటుంది. తక్కువ ప్రీమియంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్. ఇది దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఫ్రెండ్స్. నేను నాదైన శైలిలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.